తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం గ్రెనర్ నుంచి వచ్చిన J13 అనే మైక్ ని అన్బాక్స్ చేసి దాని రివ్యూ అయితే చూడబోతున్నాం. ఇది నాకు అరౌండ్ 2700 ఆ రేంజ్ అయితే పడింది. యాక్చువల్ గా ఇది రేట్ అయితే ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. ఒక్కోసారి 2500 ఉంటుంది, 3000 ఉంటుంది. నాకైతే ఇది డీల్ వచ్చింది, నేను తీసేసుకున్నాను. ఇది అందరూ చెప్పాలంటే బిగినర్స్ కోసం ఒక మంచి మైక్ అంటారు, యూట్యూబర్స్ కి కానీ లేదంటే బ్లాగర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. సో నేను నా యూట్యూబ్ కోసం అయితే తీసుకున్నాను. దీని కంప్లీట్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అందులో లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి, ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం వాళ్ళు వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు మంచి మైక్ కోసం ఎత్తుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఈ మైక్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఈ బాక్స్లో అయితే వచ్చిందనమాట. ఓపెన్ చేసి లోపల చూస్తే ఫస్ట్ ఒక బిల్ అయితే ఉంది, తర్వాత మైక్ అయితే ఉందన్నమాట. సో మైక్ చాలా చిన్నదిగా ఉంది బాక్స్ ప్యాకింగ్. సో దాన్ని అయితే ఓపెన్ చేసి లోపల ఏం కంటెంట్స్ ఉన్నాయితే చూద్దాము. మనం ఫస్ట్ బాక్స్ మీద చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఏమో బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. సో అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి చూసినట్లయితే దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ మెన్షన్ చేశారు. అలాగే ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూసేద్దాము. సో పర్లేదు, బాక్స్ ప్యాకింగ్ పెద్దగా ఏమనిపించలేదు, క్వాలిటీ ప్యాకింగ్లో లేదు. సో మనం పెట్టిన ప్రైస్కి అంతే అనుకుని ఇంకా సైలెంట్ అయిపోయి ఓపెన్ చేశాను. సో స్టార్టింగ్ అయితే మనకి వారంటీ కార్డ్ ఇచ్చాడనమాట. ఇంకా కార్డు ఒకటే కనిపించింది. దాని కింద మనకైతే మైక్ అయితే ఉంది. మైక్ కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే చుట్టించారు. సో ఇంకా అంతకుమించి ఏం కనపడలేదు. ఒక బాక్స్ అయితే కనిపించింది, యాక్సెసరీస్ బాక్స్ అనుకుంటాను. సో అది ఓపెన్ చేసి అయితే చూశాను. దాని కింద మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారనమాట. సో అన్నీ తీసి పక్కన పెట్టేసి బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. అలాగే ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తే బాక్స్లో మనకైతే ఛార్జింగ్ కేబుల్, అలాగే ఈ అడాప్టర్ ఇచ్చారనమాట. అంటే మనం Type-C టు లైట్నింగ్ అనమాట, ఐఫోన్కి కూడా వాడుకోవచ్చు. దీంట్లో J13లో మనకు స్పెషాలిటీ ఏంటంటే అడాప్టర్ ఉంటుంది. ఇంకో మోడల్ అయితే ఉంది, J11 సంథింగ్, అది గుర్తులేదు. దాంట్లో అయితే ఓన్లీ Type-C ఒకటే వాడుకోగలుగుతాము. సో నేను ఇది నాది ఐఫోన్ అనేసి ఇంకా నేను దానికోసం తీసుకున్నాను అనమాట. సో బాక్స్ అయితే క్వాలిటీ పెద్దగా ఏం లేదు, ప్లాస్టిక్ బెల్ట్. ఆ ప్లాస్టిక్ కూడా మరీ చీప్ ప్లాస్టిక్లా అనిపించింది. సో లోపలైతే మనకి ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్లు అయితే ఉన్నాయి. సో వాటి బిల్ట్ క్వాలిటీ కూడా అలాగే ఉంది, మరి పెద్ద గొప్పగా ఏం లేదు చెప్పుకునే విధంగా. మనకి మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాటి క్వాలిటీ కాదు, మనం పెట్టిన రేటుకి ఆ మైక్ పర్ఫార్మెన్స్ అనమాట ఎట్లా ఉందనేసి. సో నేనైతే దీన్ని వాడేసి మీకైతే రివ్యూ అయితే చెప్తానమాట. అన్ని లెవెల్స్ దీంట్లో అయితే చెక్ చేస్తాను. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్ అంటున్నారు. సో దాన్ని కూడా చూద్దాము. ఇప్పుడు మనకైతే ఫస్ట్ అడాప్టర్తో మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలో తీసుకుందాము. ఏం లేదండి, అడాప్టర్కి అది పెట్టేసి రిసీవరు మనం మామూలు ఐఫోన్లో పెట్టేసామంటే, ఛార్జింగ్ పోర్ట్లో పెట్టేసామంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. మనం గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అలా వెలిగితే మనకు కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇంక ఇబ్బంది ఏమి ఉండదు, వీఆర్ గుడ్ టు గో అంతే. ఇంకా ఆండ్రాయిడ్ సంబంధించి మాట్లాడుకున్నామంటే ఆండ్రాయిడ్ డైరెక్ట్ అది అడాప్టర్ తీసేసి డైరెక్ట్గా అది పెట్టేస్తే సరిపోతుంది. కాకపోతే కొన్నిసార్లు ఆండ్రాయిడ్లో ఏమవుతుందంటే మనం ఓటీజీ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని ఫోన్స్లో ఓటీజీ అడుగుతుంది ఎనేబుల్ చేసుకోవాలనేసి. సో అప్పుడు ఓటీజీలోకి వెళ్ళి అది ఎనేబుల్ చేసుకుంటే అయిపోతుంది. వీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడైతే నేనైతే ఈ మైక్ని వాడేసి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఎలా ఉందనేసి, మనం కొనొచ్చా లేదా అనేసి అన్నీ మాట్లాడుకుందాము. సో పదండి. ఇప్పుడైతే నేను అవుట్డోర్ వచ్చాను. అవుట్డోర్ అంటే అడగా కాదు, మా ఇంటి మిద్ది పైకే. సో ఇప్పుడైతే నేను మీకు మైక్ క్వాలిటీ ఎలా ఉందనేసి మీకు చూపిస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఈ ఆడియో నా మొబైల్ ఫోన్ యొక్క మైక్ నుంచి అయితే మీకు వినిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మీకు మైక్లో అయితే పెట్టి దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్ మీకు అయితే చెక్ చేసి వినిపిస్తాను అనమాట. చుట్టూ అయితే సౌండ్ అయితే బాగానే వస్తుంది, గాలి వినిపిస్తుంది. అట్లాగే మా నాన్న కూడా అక్కడ చెట్లకి నీళ్లు పడతా ఉన్నాడు. సో సౌండ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను మైక్ అయితే పెట్టి మీకు ఎలా ఉందో వినిపిస్తాను అనమాట, వినండి. ఇప్పుడైతే నా మైక్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు వింటున్నదైతే డైరెక్ట్ మైక్ నుంచి అయితే వస్తుంది, వితౌట్ ఎనీ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, ఆ బటన్ మనం ప్రెస్ చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అయితేనే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో 1 టైం ప్రెస్ చేశారంటే మనకి అది లైట్ అయితే 1 టైం అయితే బ్లింక్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసినట్టు. సో వాయిస్ అయితే ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, వినండి. మీరు విని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇప్పుడు లెవెల్ 2 అయితే ఎనేబుల్ చేద్దాము. లెవెల్ 2 ఎనేబుల్ చేసేదానికి మనం దీన్ని ఇంకొకసారి ప్రెస్ చేసామంటే 2 టైమ్స్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో బ్లింక్ అవ్వగానే మనకి లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయినట్టు. సో ఇప్పుడు మీరు వింటున్నదైతే లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్లో. సో ఎలా ఉందో మీరు ఒకసారి వినండి. ఇప్పుడు అల్టిమేట్ లాస్ట్ లెవెల్. సో లెవెల్ 3 అయితే ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తాను. లెవెల్ 3 ఎనేబుల్ చేసేదానికి మనం ఇంకొకసారి బటన్ నొక్కితే ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. 3 టైమ్స్ అయితే లైట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో మొత్తం లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్తో వింటున్నారు. చుట్టూ నాయిస్ అయితే బాగానే ఉంది.
సో క్వాలిటీ అయితే ఎలా ఉందో మీరే డిసైడ్ చేయండి. నేనైతే వినేసి, అంటే రికార్డింగ్ అయిన తర్వాత వినేసి మీకు మొత్తం నేను రివ్యూ అయితే ఇస్తాను అనమాట. మనకి ఇందులో ఇంకో ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఎకో వాయిస్ అయితే వస్తుంది. అది ఎనేబుల్ చేసేదానికి మనం దీన్ని 3 times అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎకో వాయిస్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇది కొంచెం అంటే కొత్తగానే ఉంది, కానీ మనం దీన్ని మ్యాక్సిమం ఎవరు వాడరు. కొంతమంది ఫన్ కావాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు అనమాట. జస్ట్ ఎక్కువ వస్తుంది అంతే వాయిస్ మనది. సో ఎలా ఉందో మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడైతే మనం దీని రేంజ్ అయితే చూద్దాము. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం మనకి 20 meters అయితే అని అంటున్నారు. మనం అంత దూరం పోగానే మనకు ఉన్న రేంజ్లోనే మనం వెళ్ళి చూద్దాం అనమాట. సో కొంచెంగా వెనక్కి వెళ్తాను, మీరు కొంచెం నోటీస్ చేయండి ఎలా ఉందనేసి వాయిస్ కొంచెం. ఓకే, సో ఇంకా వెనక్కి అయితే వెళ్తున్నాను. నాకు తెలిసి ఇది ఒక 20 feet అయితే ఉంటుందన్నమాట నేను వెనక్కి వెళ్ళడం. సో వాయిస్ ఎలా ఉందో, బ్రేక్ అవుతుందో లేదో మొత్తం మీరు నోటీస్ చేయండి. ఇది మాకు డెడ్ ఎండ్ అనమాట. సో ఎడదాకైతే వచ్చాను, మీకైతే వాయిస్ బాగుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అన్ని రికార్డింగ్స్ అయితే విన్నాను, అంటే వాయిస్ రికార్డింగ్స్ level 1, level 2, level 3 అన్నీ వినిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే level 1, level 2 అయితే పెద్ద అంటే ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సో level 3 అయితే మనకి కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బడ్జెట్లో నన్ను అడిగితే ఇది ఒక మంచి మైక్రోఫోన్ అనే చెప్తాను. అందులో బిగినర్ లెవెల్లో ఇది ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ అవుట్పుట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఓకే, ఈ బడ్జెట్లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని ఎంఆర్పి ప్రైస్కి అయితే ఎవరు కొనొద్దు. ఎప్పుడైనా సేల్స్లో వస్తే ఖచ్చితంగా కొనండి. నేను కొనింది 2700 అలా చేంజ్ పడింది. నేను కొనక 1 hour బ్యాకే అది 2300 ఉన్నింది. అప్పుడు కొనుంటే ఇంకా వర్త్ అనిపించేది. సో మీరు కూడా చూడండి, అట్లా ప్రైజెస్ కొంచెం అప్ అండ్ డౌన్ అయితే వెళ్తుంటాయి అనమాట. సో తగ్గినప్పుడే తీసుకోండి. సో ఇది నా రివ్యూ. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి. బాయ్ బాయ్.